Yeah. In previous class, what we discussed is about event handlings in JavaScript. మనం ఈవెంట్ హ్యాండ్లింగ్స్ గురించి ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. అందులో ముఖ్యంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇన్ మీన్స్ ఇన్లైన్ ఆన్ క్లిక్ అంటే ఇన్లైన్ స్టైల్స్ యూజ్ చేసుకొని ఆన్ క్లిక్ ఫంక్షన్స్ ఎలా అప్లై చేయాలి, అండ్ డామ్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఆన్ క్లిక్ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలి, అండ్ ఈవెంట్ లిజనర్స్ యాడ్ ఈవెంట్ లిజనర్ యూజ్ చేసుకొని ఆన్ క్లిక్ ఈవెంట్స్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలనేది మనం చూసాం. ఓకేనా? సో ఒకసారి జస్ట్ క్విక్ రివ్యూ చేద్దాం. ఇన్లైన్ ఆన్ క్లిక్ అంటే ఏంటంటే మనం జస్ట్ ఒకసారి ఏదైనా ఒక బటన్ తీసుకొని ఆన్ క్లిక్ ఫంక్షన్ రాసుకొని మై ఫంక్షన్ క్లిక్ చేసుకొని అలర్ట్ అని ఇస్తే కనుక అక్కడ అలర్ట్ అనేది వచ్చేస్తుంది. అలాగనే ఇంటర్నల్ అంటే మనం ఒక జావా స్క్రిప్ట్ ఒక కోడ్ సపరేట్ గా రాసుకొని, అంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటి, మన HTML కోడ్ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ రెండు వచ్చేసి అంటే టైట్లీ కపుల్డ్ గా ఉన్నాయన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆన్ క్లిక్ ఫంక్షన్ డామ్ ఈవెంట్ ని ఫస్ట్ మనం ఏదైతే బటన్ ఇద్దాం అనుకుంటున్నామో ఒక యాడ్ బటన్ ఒక తీసుకొని ఇక్కడ ఇన్లైన్ లో ఆన్ క్లిక్ అనేది రిమూవ్ చేసేసి మనం, ఓకేనా, స్క్రిప్ట్ లో మనం ఆ కోడ్ రాసుకున్నాం. కోడ్ రాసుకుని ఇక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ అని అలర్ట్ పెట్టుకున్నాం. క్లియరా? సో ఇక్కడ ఏమైపోతుంది, మనకి ఆన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ టు అనే వస్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం మనం మొత్తం తర్వాత. ఒకసారి నేను ఒకసారి క్లిక్ చేస్తే కనుక రెండు ఫంక్షన్స్ మనకు వర్క్ అవుతున్నాయి. యాడ్ క్లిక్ చేస్తున్న అలర్ట్ వచ్చింది, మళ్ళీ యాడ్ క్లిక్ చేసాను అలర్ట్ వస్తుంది. ఓకే. సో మనకి సెకండ్ టైం ఏమొచ్చా, మనం యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం యాడ్ ఇచ్చాను, సెకండ్ టైం యాడ్ టు అని ఇస్తున్నా. ఓకే, యాడ్ టు మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఐడి డెమో ఉంది. సో ఈ డెమో మీద క్లిక్ చేసినప్పుడు నాకు అది వర్కౌట్ అవ్వాలి. సో యాడ్ ఉంది, అలర్ట్ వచ్చేసింది, యాడ్ టు మీద క్లిక్ చేస్తున్నా. సో రాలేదు, ఒక్క నిమిషం చెక్ చేద్దాం. ఓకే. సో డీబగర్ చెక్ చేస్తున్నా, మనకు ఐడి వచ్చేసి ఏంటి ఇక్కడ, సెకండ్ వన్ కి డెమో టూ. ఎందుకు వర్క్ అవుతలేదు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ దానికి కూడా ఒక డెమో టూ ఉంది, సెకండ్ దానికి ఒక డెమో టూ ఉంది. సో నేను ఫస్ట్ దానికి ఏం చేస్తున్నా అంటే డెమో వన్ అని ఇస్తున్నా, సెకండ్ దానికి డెమో టూ ఇస్తున్నా. సో డెమో టూ మీద ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ క్లిక్ టూ అనేది రావాలి. సార్ రీఫ్రెష్ చేసి చూస్తే కనుక యాడ్ టూ మీద క్లిక్ చేస్తే క్లిక్ టూ అని వస్తుంది, యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ టూ వస్తుంది. సో ఒక్కసారి నేను దీన్ని క్లిక్ వన్ అని పెడుతున్నా. క్లియరా? రీఫ్రెష్ చేస్తే యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ వన్ అని వస్తుంది, యాడ్ టూ మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ టూ అని వస్తుంది. క్లియరా? తర్వాత అంటే ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ తో ఇది టైట్లీ కపుల్డ్ కాకుండా మనం సపరేట్ గా ఒకసారి ఇక్కడ రాసుకున్నాం అనమాట. దీనివల్ల బెనిఫిట్ వచ్చేసి ఇది. ఓకే, స్క్రిప్టింగ్ డిఫరెంట్ ఉంటుంది, HTML కోడ్ డిఫరెంట్ ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చింది, మనం ఎస్టర్డే మనం ఏం చేసాము, మనకు టూ ఫంక్షన్స్ కింద కాన్ఫ్లిక్ట్ ఫంక్షన్స్ కింద మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు టూ ఫంక్షన్స్ ఎట్లా ప్యారల్ గా ఎగ్జిక్యూట్ చేయాలో మనం చూసాం. ఎలా కాల్ చేయాలి ఇన్లైన్ అయితే కనుక మనం ఎలా కాల్ చేయాలనుకుంటున్నాం ఎస్టర్డే చూసిన క్లాస్ లో. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇన్లైన్ అయితే కనుక టూ ఫంక్షన్స్ కి ఆన్ క్లిక్ అని ఫంక్షన్ రాసుకొని డౌన్లోడ్ పీడిఎఫ్ అని డౌన్లోడ్ ఎక్సెల్ అని రాసుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఇన్లైన్ లో రాసినప్పుడు ఏమో రెండు ఫంక్షన్స్ డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు రెండు మనకు ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినప్పుడు కనుక ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు ఎక్సెల్ డౌన్లోడ్ అయిపోయింది, పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏమైపోయింది, టైటిల్ కపుల్డ్ అయిపోయింది కదా కోడ్. సో అందుకని నేను ఏం చేస్తున్నా, దీన్ని కామెంట్ పెట్టేసి ఓకే ఇలా రాస్తున్నా ఆన్ క్లిక్ అని. ఇప్పుడు ఆన్ క్లిక్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, ఆన్ క్లిక్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, టూ ఫంక్షన్స్ మళ్ళీ రాస్తున్నా. సో రీఫ్రెష్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే నాకు ఒకటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, టూ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? దయవింటి డౌన్లోడింగ్ ఎక్సెల్ ఫైల్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయిపోయింది, సెకండ్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతలేదు, నేను డెమో త్రీ అని తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, డెమో త్రీ అండ్ డెమో త్రీ. ఓకే. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా, ఒకసారి డెమో త్రీ చేంజ్ చేస్తాను ఎందుకంటే డెమో టూ ఎగ్జాంపుల్ పైన ఉంది. సో నేను క్లిక్ చేశాక ప్రింట్ పీడిఎఫ్ అనేది కాల్ అయిపోయింది. ఎందుకు మనకి సెకండ్ ఈ ప్రింట్ పీడిఎఫ్ కాల్ అయిపోయింది, రిమైనింగ్ కాల్ అవ్వలేదు. కావాలంటే డౌన్లోడ్ పీడిఎఫ్స్ అండ్ ఎక్సెల్ అని పెడుతున్నాం, మీకు ఎక్సెల్ అని పెడుతున్నాం. ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎందుకు, సెకండ్ ఆల్వేస్ ప్రయారిటీ తీసుకుంటుంది ఆన్ క్లిక్ చేసినప్పుడు. ఓకేనా? ఎందుకంటే ఆన్ క్లిక్ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి రీప్లేస్ బై సెకండ్ ఫంక్షన్, ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం నిన్న నెక్స్ట్ ఏం చేసాం, మనం దానికి మనం ఓవర్కమ్ చేయడానికి యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది రాసుకున్నాం. దీని వల్లనే కాదు, చాలా యూజెస్ ఉన్నాయి యాడ్ ఈవెంట్ లిజనర్ వల్ల. సో యాడ్ ఈవెంట్ లిజనర్ రాసుకున్నాం, మనం డెమో ఫైవ్ అని పెడుతున్నాం ఇక్కడ. సో నేను దాని ఐడి వచ్చేసి డెమో ఫైవ్ పెడుతున్నా, దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ రాసుకొని మనం ఏదైతే ఈవెంట్ రాయాలనుకుంటున్నారో ఆ ఈవెంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను క్లిక్ అని ఈవెంట్ రాస్తున్నా ఇక్కడ. సో క్లిక్ అండ్ మనకు ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏ ఫంక్షన్ అయితే బిజినెస్ లాజిక్ ఏమి ఎగ్జిక్యూట్ కావాలో ఆ బిజినెస్ లాజిక్ ఇక్కడ రాస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి బిజినెస్ లాజిక్, అంటే మనకి ఏం ఫంక్షనాలిటీ జరగాలి ఆ ఈవెంట్ అయిన తర్వాత అన్నది. సో డెమో ఫైల్ ఐడి తీసుకొని నేను ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ అని రాస్తున్నా. ఈవెంట్ లిజనర్ క్లిక్ అని ఒక బటన్ పెట్టుకుంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ బిజినెస్ లాజిక్ అంటే
మనం ఏదైతే రాస్తామో ఈ ఫంక్షన్ లోపల అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దానికి ఇన్పుట్ పారామీటర్ ఏమొస్తుంది, క్లిక్ అనే ఫంక్షన్ రాయాలి. ఏ ఫంక్షన్ అయితే చేస్తున్నామో మనం క్లిక్ ఫంక్షన్ చేస్తున్నాం, క్లిక్ ఈవెంట్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ ఈవెంట్ కి దానికి ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ రెండు ఇక్కడ రాయాలన్నమాట. సింటాక్స్ అది. సో నేను రీఫ్రెష్ చేసి యాడ్ ఈవెంట్ లిజనర్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది కాల్ అయిపోతుంది. సో ఇట్లా మనం ఒక ఫంక్షన్ కాదు, మల్టిపుల్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. నేను ఇంకో ఫంక్షన్ రాస్తున్నా, దానికి డెమో 5 కి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ లో ఏం రాసుకుంటున్నా, డౌన్లోడ్ పీడిఎఫ్ అండ్ ఎక్సెల్ అని రాసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్ పీడిఎఫ్ అండ్ ఎక్సెల్ అని రాస్తున్నా. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమైపోతుంది, టూ ఫంక్షన్స్ అనేవి ప్యారల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. నేను క్లిక్ చేశాను కనుక యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ అయిపోయింది, మళ్ళీ డౌన్లోడ్ పీడిఎఫ్ అండ్ ఎక్సెల్ అని రెండు అలర్ట్స్ వచ్చినాయి మనకి. ఎందుకంటే ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ఇట్ విల్ సపోర్ట్ మల్టిపుల్ మల్టిపుల్ క్లిక్ ఈవెంట్స్ అనమాట. ఓకేనా. ఆన్ క్లిక్ వల్ల ప్రాబ్లం ఏమొచ్చింది, ఒక్కటి మాత్రమే క్లిక్ అనేది జరుగుతుంది, సెకండ్ క్లిక్ అనేది జరగదు అనమాట. సో ఇది మనం ఎస్టర్డే క్లాస్ లో మనం నేర్చుకున్నది. దాంతో పాటు ప్యారల్ గా ఏం నేర్చుకున్నాం, ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటాం, ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నది. ఈ రోజు క్లాస్ లో మనకి అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. వాట్ ఈస్ అనానిమస్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే, వాట్ ఈస్ నేమ్డ్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే చూద్దాం. అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్, మనం ఇప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ చూసాం కదా, యాడ్ ఈవెంట్ లిజనర్ తో పాటు రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఒక మెథడ్ చూద్దాం. ఓకేనా. అండ్ ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి, ఈవెంట్ క్యాప్చరింగ్ అంటే ఏంటి చూద్దాం. అండ్ వై ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఈ ఈ కాన్సెప్ట్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. క్లియర్. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక మన దెర్ ఆర్ టూ ఫంక్షన్స్, అనానమస్ ఫంక్షన్స్ అండ్ నేమ్డ్ ఫంక్షన్స్ అని అన్నాం కదా. ఒక్కసారి దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. మనం ఇంతకుముందుకే మనం చూసినాం, యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, అనానిమస్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్ డాట్ HTML అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో నేను ఫస్ట్ వచ్చేసి ఒక బటన్ తీసుకుంటున్నా, దానికి డౌన్లోడ్ అని ఇస్తున్నా, ఫైల్ డౌన్లోడ్ అని నేమ్ ఇస్తున్నా. ఓకే, ఐడి వచ్చేసి డెమో అని ఇస్తున్నా. Okay? ఇక్కడ మనం ఏం రాయాలి, యాడ్ ఈవెంట్ లిజనర్ పని చేయాలంటే మనకి ఏం కావాలి, స్క్రిప్ట్ రాయాలి కదా, స్క్రిప్ట్ రాస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది డౌన్లోడ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, డెమో ఐడి నేమ్ వచ్చేసి నాకు డెమో అనే ఐడి ఉంది. ఓకే, డాట్ మనం ఫంక్షన్ ఏంటి ఇక్కడ, డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని అంటున్నాం. యాడ్ ఈవెంట్ లిజనర్, అందులో మనం ఏ ఈవెంట్ యాడ్ చేయాలో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి, క్లిక్ కామా ఫంక్షన్. మనకు ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అనేది ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఫంక్షన్ డిక్లేర్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఓకే, ఫంక్షన్ మొత్తం రాయాలి లాజిక్ ఇక్కడ. సో మనం ఏ ఈవెంట్ జరుగుతుంది అండ్ ఆ ఈవెంట్ జరిగిన తర్వాత ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలని చేయాలి. దీంట్లో ఫంక్షన్స్ కి ఆర్గ్యుమెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ ఈ ఫంక్షన్ లోకి ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ అనేది పాస్ అవుతుంది అనమాట. డిఫాల్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ ఈవెంట్. మనం కన్సోల్ డాట్ లాగ్ అన్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెంట్ అంటే కనుక అది మనకి ఈవెంట్, మనం క్లిక్ చేసిన ఈవెంట్ డీటెయిల్స్ అన్ని ఇందుకు వస్తాయి అనమాట. ఈ ఫంక్షన్ ని మనం వచ్చేసి అనానిమస్ ఫంక్షన్ అంటాం. ఓకే, అనానిమస్ ఫంక్షన్ అంటాం. ఓకే, అనానిమస్ ఫంక్షన్ ఏంటంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏదైతే ఈవెంట్ జరుగుతుందో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ ని అనానిమస్ ఫంక్షన్ అంటాం అనమాట. ఓకేనా. ఒక్కసారి మనం నేను డౌన్లోడ్ స్టార్టెడ్ అని ఒక ఫస్ట్ ఈ ఫంక్షన్ కి ఏమేమి ఉంటాయి, మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్ ఐడి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నా మీకు. ఓకే, అనానిమస్ కేస్ 1 వచ్చేసి గెట్ ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా, ఐడి తీసుకోవాలి. సెకండ్, ఓకే, యూస్ యాడ్ ఈవెంట్ లిజనర్ మెథడ్, యాడ్ ఈవెంట్ లిజనర్ మెథడ్. ఓకే, థర్డ్ వచ్చేసి ఏంటి, రైట్ ఈవెంట్, ఈవెంట్ నేమ్, ఈవెంట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, క్లిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఫంక్షన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ టేక్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. మనకు ఫంక్షన్ కావాలనుకున్నప్పుడు ఫంక్షన్ అయినా, ఓన్లీ ఫంక్షన్ అయినా రాయొచ్చు, లేకుంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అయినా రాయొచ్చు. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్లు ఏమైనా కావాలి, మనం ఏం క్లిక్ చేసామో లేకుంటే ఏ టార్గెట్ మీద క్లిక్ చేసామో తెలియాలి. నేను బటన్ మీద క్లిక్ చేసిన దాని ఐడియా ఉన్నాయి, లేకుంటే కనుక దాని డేటా అట్రిబ్యూట్స్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఐఫన్ ఐడి ఈక్వల్ టు సమ్ డేటా ఐఫన్ నేమ్ అనేది ఉంది, వచ్చేసి నేను డౌన్లోడ్ డౌన్లోడ్ పీడిఎఫ్ అంటున్నా, దీనికి ఒక నేమ్ పెట్టుకున్నా. సో మనకి అట్రిబ్యూట్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్ని కావాలంటే మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. సో మన ఇష్టం, మన ఈవెంట్ ఆబ్జెక్ట్ కావాలంటే మనం వాడుకోవచ్చు, మన ఫంక్షన్ లోపల మనం వాడుతూ ఉంటే తీసుకోవాలి, లేదంటే లేదనమాట. దీని ఇన్ డీటెయిల్స్ మనం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ సెషన్ లో
మల్టిపుల్ యాడ్ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో అనానిమస్ ఫంక్షన్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఫంక్షన్ కి ఇస్తామో వితౌట్ నేమ్ ఏమి ఉండదు ఆ ఫంక్షన్ కి. అంటే ఏదైనా క్లిక్ ఫంక్షన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ నేను డౌన్లోడ్ అని చేస్తున్నా, ఇవి స్టెప్స్ మనకి. ఒక్కసారి నేను ప్రింట్ చేసి చూస్తా డౌన్లోడ్ స్టార్టెడా కాదా అనేది. ఓకే, మనకు కన్సోల్ లో మనకు టూ టైప్స్ ఉంటాయి, అంటే కామా సపరేట్ చేసుకొని ఎన్ని వాల్యూస్ అయినా మనం పాస్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. డౌన్లోడెడ్ అన్నట్టున్నా ఇక్కడ ఈవెంట్ మనం ప్రింట్ చేసి చూద్దాం ఏ ఈవెంట్ వస్తుందో. ఓకేనా, మల్టిపుల్ అయినా పెట్టుకోవచ్చు మనం కన్సోల్ లోపల. ఓకే, నెక్స్ట్ నేను కావాలంటే కన్సోల్ లాగ్ స్టార్టెడ్ అని ఏదో పెడుతున్నా, ఏదైనా రాసుకోవచ్చు. ఈ సింగిల్ కోడ్ కి డబుల్ కోడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, అంటే సింగిల్ కోట్ అయినా రాయొచ్చు మనం, ఇక్కడ డబుల్ కోట్ అయినా రాయొచ్చు. ఎందుకు సింగిల్ కోట్ డబుల్ కోట్ అనేది ఒక మనం నెక్స్ట్ కమెంట్ సెక్షన్ లో చెక్ చేసుకోమా. ఓకే, ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను అనానిమస్ ఫంక్షన్ ని. ఓకే, నేను క్లిక్ చేస్తున్నా, సో నాకు ఏమైపోయింది, లాగ్ వచ్చేసింది, డౌన్లోడ్ వచ్చేసింది. ఓకేనా, అంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ కూడా ప్రింట్ అయిపోయింది. మీరు ఇప్పుడు కన్సోల్ కనుక ప్రింట్ చేస్తే కనుక మనం మల్టిపుల్ వాల్యూస్ ని కన్సోల్ లో ప్రింట్ చేయొచ్చు ప్యారల్ గా, అది నేర్చుకున్నాం. ఓకే, దాంతో పాటు ఇప్పుడు మనం ఏమంటున్నా, లాగ్ డౌన్లోడ్ అని రాసుకున్నా, మన ఈవెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ మొత్తం ప్రింట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిబగర్ దాన్ని చెక్ చేయాలన్నాం అనుకోండి, మనం రీఫ్రెష్ చేసి డిబగర్ లో ఈవెంట్ ఆబ్జెక్ట్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడాలంటే రైట్ క్లిక్ ఇచ్చి డబుల్ క్లిక్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ఆగుతుంది డిబగర్. ఓకేనా, డిబగింగ్ పాయింట్ పెట్టుకోవాలి, క్లిక్ చేయాలి, ఆగుతుంది. ఆగిన తర్వాత ఈ వాల్యూని తీసుకెళ్లి మనం కన్సోల్ లో పెట్టేసి క్లిక్ చేసినామంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది, దాంట్లో చూసుకోవాలి. మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే ఏంటి. ఓకేనా, ఈవెంట్, ఇప్పుడు మనకి ఈవెంట్ వచ్చింది డాట్ టార్గెట్ అంటున్నా, సో మనం ఏ దాని మీద క్లిక్ చేసామో అది వస్తుంది. ఓకేనా, ఈవెంట్ డాట్, ఓకే, టార్గెట్. ఓకే, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఐడి అంటున్నా, డాట్ ఐడి అంటున్నా. సో నాకు ఐడి వచ్చేసింది ఆఫ్ డేటా ఐఫోన్ నేమ్ అంటున్నా, డేటా ఐఫోన్ నేమ్ అంటున్నా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఐడి లేదు మనకి, సో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఇది ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్స్ లో మనం దీని గురించి తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, క్లియరా, ఈవెంట్ డాట్ టార్గెట్. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ డేటా ఐఫోన్ నేమ్ ఇవన్నీ వచ్చేసి అట్రిబ్యూట్స్, అవి ఎట్లా పికప్ చేయాలి అనేది మనం ఆబ్జెక్ట్ లో చూసుకుందాం. ఓకే, మోర్ ఓవర్ మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు అనానిమస్ ఫంక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా, క్లియరా. అండ్ ఇంకొకటి ఒక నేర్పిస్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఈ ఇన్స్పెక్ట్ లోపల దానికి ఈవెంట్ బైండ్ అయిందా లేదా తెలియాలంటే మనం దాన్ని తీసుకెళ్లి ఈవెంట్ ఇక్కడ మనం ఏదైతే హోవర్ క్లిక్ చేస్తున్నామో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్ లిజనర్స్ అనేది ఒక ట్యాబ్ ఉంటుంది రైట్ సైడ్, ఈవెంట్ లిజనర్. దాంట్లో ఇక్కడ మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఏమేమి ఉంటుంది, క్లిక్ ఉంది. సో ఆ క్లిక్ కి ఈ ఫంక్షన్ లోపల కోడ్ రాసిందని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సమ్ టైమ్స్ మనకి ఏంటంటే ఏదైనా ఒక బటన్ కి ఏమేమి ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి ఇలా వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపెనింగ్ నౌ అనేది ఉంది, నేను ఇన్స్పెక్ట్ చేసి చూస్తున్నా. సో నాకు ఓన్లీ ఈ యాంకర్ ట్యాగ్ కి ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ యాంకర్ ట్యాగ్ కి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, ఆప్షన్స్ ఈ డివ్ కి. సో ప్రతి డివ్ క్లిక్ యాక్షన్ ఒకటి ఉంది యాంకర్ ట్యాగ్ కి, ఆ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ యూజ్ క్యాప్చర్, యూజ్ ప్యాసివ్ వాల్యూస్ అవి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా మనం ఒకవేళ మనం ఒక ఎలిమెంట్ కి ఏమన్నా చెక్ చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇన్స్పెక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నామంటే ఒకసారి డిస్కస్ చేద్దాం, రాద్దాం, నోట్ చేద్దాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కన్సోల్ లోపల, కన్సోల్లో మోర్ దెన్ వన్ వాల్యూ మనం ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, కన్సోల్లో కన్సోల్ డాట్ లాగ్ చేసినప్పుడు మోర్ దెన్ వన్ వాల్యూ అనేది మనం ప్రింట్ చేయొచ్చు, అది నేర్చుకున్నాం. ఓకే, వీ కెన్ ప్రింట్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఓకే, ఓకే, ఫంక్షన్ లోపల అనానిమస్ ఫంక్షన్ లోపల విత్ ఈవెంట్ అనేది ఉంటుంది, వితౌట్ ఈవెంట్ అనేది ఉంటుంది, అదొకసారి మనం నేర్చుకున్నాం. ఓకే, తర్వాత ఏదైనా ఒక బటన్ డౌన్లోడ్ అనే బటన్ తీసుకొని దానికి మనం ఏం చేస్తున్నాం, ఇన్స్పెక్ట్ చేసి దానికి ఏమైనా ఈవెంట్స్ అనేవి బైండ్ అయినాయా లేదా మనం ఈవెంట్ లిస్టర్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అక్కడ క్లిక్ చేసాక డైరెక్ట్ ఏమైనా ఈవెంట్స్ ఉంటాక ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఓవర్ చేశాను, ఇక్కడికి వచ్చాను, వచ్చి క్లిక్ ఈవెంట్ అనేది దీనికి అప్లై అయిపోయింది. సో ఇక్కడ అప్లై అయిపోయిన దాని మీద నేను క్లిక్ చేస్తే డైరెక్ట్ ఏ కోడ్ అనేది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. సో అలా మనం చెక్ చేసుకోవడం ఇవి మనం చూసాం. క్లియరా. ఇప్పుడు అనానిమస్ ఫంక్షన్స్ కి అంటే నేమ్డ్ ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి,
దానివల్ల నేమ్డ్ ఫంక్షన్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే వాట్ ఈస్ నేమ్డ్ ఫంక్షన్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అనానిమస్ ఫంక్షన్స్ అంటే మనకి ఏమైనా నేమ్ ఉందా, ఏమీ లేదు. సో నేను సేమ్ కోడ్ నే నెక్స్ట్ ఎలా రాస్తానో ఒకసారి చూడండి. ఓకే, ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్డ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, నేమ్డ్ ఫంక్షన్స్. నేమ్డ్ ఫంక్షన్స్ కి ఏముంటుంది అంటే ఒక నేమ్, ఫస్ట్ మనం ఒక నేమ్ రాస్తాం. మామూలుగా మనం రెగ్యులర్ గా ఫంక్షన్స్ కి ఎలా రాస్తామా, రెగ్యులర్ ఫంక్షన్ ఎలా రాస్తాం మామూలుగా స్క్రిప్ట్ లోపల ఒక స్క్రిప్ట్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకుంటున్నా, బటన్ ఐడి డెమో డౌన్లోడ్ పీడిఎఫ్ అనే బటన్ తీసుకుంటున్నా. నార్మల్ గా దీనికి మామూలుగా ఆన్ క్లిక్ రాసినప్పుడు మనం ఫంక్షన్ ఏమైనా రాస్తాం ఇక్కడ, స్క్రిప్ట్. ఓకే, ఫంక్షన్ ఏం రాస్తాం, ఫంక్షన్. ఓకే, డౌన్లోడ్ పీడిఎఫ్ అని రాస్తాం. ఓకే, పీడిఎఫ్ అని రాసి ఇలా రాసి కన్సోల్ డాట్ లాగా డౌన్లోడ్ పీడిఎఫ్ అని రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం మనం, ఆన్ క్లిక్ ఈక్వల్ టు, ఓకే, ఆన్ క్లిక్ ఈక్వల్ టు, ఓకే, డౌన్లోడ్ పీడిఎఫ్ అని రాస్తాం. అవునా కదా, ఇది రెగ్యులర్ గా మనం రాసేది. ఇప్పుడు నేమ్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ కి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఫంక్షన్ కి ఏమంటున్నా అంటే వేర్, ఓకే, వేర్ డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది నేను నేమ్ ఇస్తున్నా. డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది నేను నేమ్ ఇస్తున్నా ఫంక్షన్ కి ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ అని రాస్తాం అనమాట. ఫంక్షన్ ఆఫ్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ అలర్ట్ లోపల జస్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని రాస్తాను. సింటాక్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా, నేమ్ నేమ్డ్ ఫంక్షన్స్ కి ఏంటంటే మనం జస్ట్ ఇది తీసేస్తే ఫంక్షన్ కి వితౌట్ నేమ్ ఏం ఉండదు. నేమ్ మనం నేమ్ మామూలుగా మనం ఏం రాస్తాం, ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ లాజిక్, 3 పార్ట్స్ ఉంటాయి. ఫంక్షన్ బాడీ, ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ బాడీ రాస్తాం కదా. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉండదు, డైరెక్ట్ ఏం రాస్తాం, ఫంక్షన్ బాడీ రాస్తాం. క్లియరా, దానికి నేమ్ వచ్చేసి ముందు ఇక్కడ డిఫైన్ చేస్తాం, వేర్ డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది రాస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా, మీకు ఇది డౌన్లోడ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, రీఫ్రెష్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా, అలర్ట్ అనేది వచ్చేసింది. సో ఫంక్షన్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఫంక్షన్ నేమ్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫంక్షన్ డౌన్లోడ్ పీడిఎఫ్ అనానమస్, ఇది నేమ్డ్ ఫంక్షన్స్ అన్నమాట. మనం ఫంక్షన్ కి ఒక నేమ్ ఇచ్చుకొని దానికి అసైన్ చేసుకుంటాం, దాన్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. క్లియరా, నేమ్డ్ ఫంక్షన్స్ కి నేమ్స్ డిఫైన్ చేసుకుంటాం, నార్మల్ ఫంక్షన్స్ కి నార్మల్ గా డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా, ఇవి అనానిమస్ ఫంక్షన్స్ అండ్ డౌన్లోడ్ నేమ్డ్ ఫంక్షన్స్. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి నేమ్డ్ ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆన్ క్లిక్ అనేది ఇండియన్ లో తీసేసి ఈ బటన్ కి డెమో అనే బటన్ కి నేను యాడ్ ఈవెంట్ లిజనర్ ఒకటి రాశాను అనుకోండి. ఓకే, యూజింగ్, ఇప్పుడు మనం యూజింగ్ నేమ్డ్ ఫంక్షన్స్ అంటే అర్థమైంది కదా, నేమ్ ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ ని ఇక్కడ వేర్ ని ముందు ఇచ్చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం యాడ్ ఈవెంట్ లిజనర్ రాసి డౌన్లోడ్ కి రాద్దాం. అప్పుడు ఏం రాయాలి మనం, ఫస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసుకోవాలి కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకేనా, ప్రీవియస్ గా మనం ఏం రాసాం, ఇక్కడ ఫంక్షన్ అని రాసేసి ఫంక్షన్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం యాడ్ ఈవెంట్ లిజనర్ కి. ఇప్పుడు అలా రాయం సింటాక్స్. ఓకేనా, ఇలా రాసినా వర్క్ అవుతుంది, యాడ్ ఈవెంట్ లిజనర్ కి ఇలా రాసినా వర్క్ అవుతుంది. మనం ఇప్పుడు అలా రాయకుండా ఈ నేమ్డ్ ఫంక్షన్ కి ఫంక్షన్ నేమ్ ని ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకేనా, ఈ ఫంక్షన్ లాజిక్ మొత్తం దీనికి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏం రాయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యాడ్ ఈవెంట్ క్లిక్, ఈ ఫంక్షన్ నేమ్ మనం ఏదైతే ఫంక్షన్ అంటున్నామో మనం ఇక్కడ రాసుకున్న ఫంక్షన్ మొత్తానికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం కదా, ఆ ఫంక్షన్ నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి, డౌన్లోడ్ పీడిఎఫ్ అని. అది ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. మనకు డౌన్లోడ్ అవుతుందో లేదా టెస్ట్ చేసుకోవడానికి నేను ఇలా ఇస్తున్నా అలర్ట్ అనేది, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా, డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నా, నాకు అలర్ట్ అనేది వచ్చేసింది. క్లియరా, కన్ఫ్యూజ్ కాకండి, అంటే నేమ్డ్ ఫంక్షన్స్ కి నార్మల్ ఫంక్షన్స్ కి డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో ఫంక్షన్ నేమ్ ఇవ్వడం నార్మల్ మన రెగ్యులర్ గా రాసే ఫంక్షన్స్ జావా స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కానీ లేకుంటే అనానమస్ ఫంక్షన్స్ ఏంటంటే క్లిక్ యాక్షన్ జరిగిన వెంటనే నెక్స్ట్ ఏం జరగాలి అనేవి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మనం రాసుకుంటున్నాం. ఓకేనా, సో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది ఒకటి రాసుకొని ముందే ఫంక్షన్ ని రాసుకొని మనం ఈ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి అనేది మనం ఇక్కడ రాసాం అనమాట. క్లియరా, సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చింది. నేను మల్టిపుల్ టైమ్స్ డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేశానక మల్టిపుల్ టైమ్స్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా, సో
దీని బెనిఫిట్స్ ఏంటి మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి నేమ్డ్ ఫంక్షన్స్ యొక్క, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేసాం, ఓకేనా. మనకు యూజర్ వేరే ఇంప్లిమెంటేషన్ చేశాడు అనుకోండి, వేర్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది, లేకుంటే వేర్ డౌన్లోడ్ ఓకే ఎక్సెల్ అనేది రాశాడు ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ అని ఎక్సెల్ కి ఇంప్లిమెంటేషన్ అనేది రాశాడు. ఓకే, అలర్ట్ ఆఫ్ ఎక్సెల్ డౌన్లోడ్ అంటే సేమ్ ఐడికే, ఓకేనా. లేకుంటే డౌన్లోడ్ పీడిఎఫ్ ఇంప్లిమెంటేషన్ 2 రాశాం, ఇంకొక ఇంప్లిమెంటేషన్ రాశాం మనం, ఓకేనా. డౌన్లోడ్ పీడిఎఫ్ ఇంకో ఇంప్లిమెంటేషన్ రాశాం. సో ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంది. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే బిజినెస్ లాజిక్ అనమాట. ఇంప్లిమెంటేషన్ ఆర్ బిజినెస్ లాజిక్ రాశాం, ఓకేనా, డౌన్లోడ్ పీడిఎఫ్ కి మనం ఏదైనా అప్లికేషన్ రెడీ చేసేటప్పుడు. ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఫ్యూచర్ లో ఈ ఓల్డ్ అలానే ఉండాలి, కొత్త ఇంప్లిమెంటేషన్ ఏదైనా చేశాను అనుకోండి, ఓకేనా. సో నేను లాజిక్ జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ప్లేస్ లో డౌన్లోడ్ పీడిఎఫ్ 2 ఇక్కడ పెట్టేస్తే నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, డౌన్లోడ్ పీడిఎఫ్ 2 అనే ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. ఒక్కసారి చెక్ చేద్దాం మనకు అవుతుందా లేదా. ఇప్పుడు నేను క్లిక్ చేశాను, సో డౌన్లోడ్ పీడిఎఫ్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్కసారి డౌన్లోడ్ పీడిఎఫ్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో రీఫ్రెష్ చేసి చూస్తున్నా, డౌన్లోడ్ పీడిఎఫ్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనము ఏదైనా నేమ్డ్ ఫంక్షన్స్ కి యూజ్ చేసుకుంటే మన మన ఇష్టం, మనకు బేస్డ్ ఆన్ కండిషన్స్ పట్టుకొని మనం ఏది కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. సమ్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇఫ్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్ రాసుకుంటారు, ఇఫ్ ఆఫ్ ట్రూ అయితే, ఓకేనా, ఓల్డ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఓల్డ్ అని రాసుకుంటారు, ఓల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇన్ కేస్ ఓల్డ్ అనేది ట్రూ అయినప్పుడు, ఓకేనా, ఇంప్లిమెంటేషన్ లో ఏం రాస్తారు, ఇలా రాస్తారు ఇఫ్ కండిషన్ లోపల, ఓకేనా. ఎల్స్ కేస్ లో ఇలా రాస్తారు అనమాట. ఓల్డ్ వచ్చేసి ఇఫ్ ఆఫ్ ఓల్డ్ ఈక్వల్ టు ట్రూ అయింది అనుకోండి ఫంక్షనాలిటీ ఇఫ్ కండిషన్ లోపల, ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఓల్డ్ ఓల్డ్ ఇంప్లిమెంటేషన్ డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది కాల్ అవుతుంది. ఇన్ కేస్ ఫంక్షనాలిటీ చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, అంటే న్యూ ఫంక్షనాలిటీస్ వచ్చింది అనుకోండి, సేమ్ క్లిక్ ఫంక్షన్ సేమ్ బటనే, మనం బటన్ HTML మార్చాము, ఈవెంట్ మార్చాము, ఓన్లీ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ యూజర్ ఇన్పుట్స్ బట్టి. క్లియరా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ టైమ్ యూస్ కేస్ దీనికి చూద్దాం, రియల్ టైమ్ యూస్ కేస్ చూద్దాం. ఓకే, మనకు వచ్చేసి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూకి ఒక పర్సన్ వచ్చాడు అనుకున్నాం. ఓకే, ఇంటర్వ్యూకి ఒక పర్సన్ వచ్చాడు. ఓకే, అతను ఫ్రెషర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఫ్రెషర్ వచ్చినప్పుడు, లేకుంటే ఒక రెజ్యూమ్ బిల్డర్ వెబ్సైట్ ఉంది, రెజ్యూమ్ బిల్డర్ వెబ్సైట్ ఉంది. ఓకే, రెజ్యూమ్ బిల్డర్ వెబ్సైట్ ఉంది. అక్కడ మనం ఏం చేస్తాడు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఇంకా 0 ఉంటే కనుక, ఓకే, మనకి ఏం డౌన్లోడ్ అవ్వాలి, ఓల్డ్ రెజ్యూమే డౌన్లోడ్, అంటే ఫ్రెషర్ రెజ్యూమే డౌన్లోడ్ అయిపోతుంది. మనం ఇక్కడ రాసుకుంటాం డౌన్లోడ్ పీడిఎఫ్ లోపల డౌన్లోడ్ ఫ్రెషర్ రెజ్యూమ్ అని ఇంప్లిమెంటేషన్ రాసుకుంటాం, ఓకేనా. డౌన్లోడ్ ఫ్రెషర్ రెజ్యూమే. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు 0 లేదు, ఓకేనా, ఈక్వల్ టు 0 అయితే, కాకపోతే కనుక మనం ఏం రాసుకుంటాం, డౌన్లోడ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే అని పెడతాం, ఓకేనా. అలా మనకి ఈ నేమ్డ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతుంది అనమాట. క్లియరా. దిస్ ఈస్ వన్ బెనిఫిట్. ఓకే, సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింటది అనామనస్ ఫంక్షన్ అంటే ఏంటి, నేమ్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, నేమ్డ్ ఫంక్షన్స్ రియల్ టైమ్ యూస్ కేసెస్ ఏంటి మనం ఒకసారి చూసినాం, ఓకేనా. రియల్ టైమ్ యూస్ కేస్ లైక్ హౌ టు డౌన్లోడ్, ఓకే, హౌ టు డౌన్లోడ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే యూజింగ్ నేమ్డ్ ఫంక్షన్స్. ఓకే, ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఆ బెనిఫిట్ గురించి తెలియాలంటే మీకు రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అనేది ఒక ఫంక్షనాలిటీ చెప్పాలి మీకు, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది, ఓకేనా. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నేమ్డ్ ఫంక్షన్స్ యొక్క ఇంకో బెనిఫిట్ తెలుస్తుంది అనమాట. ఓకే, రిమూవ్ ఈవెంట్ లిజనర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందుకు ఏం చేసినాం, యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది రాసినాం. యాడ్ ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి, యాడ్ ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటాం, యాడ్ ఈవెంట్ లిజనర్ మనం ఎగ్జాంపుల్ చూసినాం కదా. సో నేను ఒక ఐడి డెమో అని తీసుకుంటున్నా. ఓకే, దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఫంక్షన్ రాసిన, దానికి డెమోకి యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది రాసుకొని
ఓకేనా, ఒక క్లిక్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇక్కడ. ఓకే. సో అంటే మనకి ఏదైనా ఒక బటన్ కి కానీ లేకుంటే ఒక ఎలిమెంట్ కి కానీ ఏదైనా యాక్సెస్ జరగాలి అనుకుంటే మనం యాడ్ ఈవెంట్ లిజనర్స్ అనేది రాసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫంక్షన్ మొత్తం నేను ఏం చేస్తున్నా, ఒక నేమ్డ్ ఫంక్షన్ రాస్తున్నా. ఓకే. ఆ నేమ్డ్ ఫంక్షన్ వచ్చేసి వేర్ మై ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చుకుంటున్నాం టెస్టింగ్ కోసం. ఓకే. ఆ ఫంక్షన్ అంతా ఇక్కడ రాసుకుంటున్నా. ఈ మై ఫంక్షన్ వచ్చేసి యాడ్ ఈవెంట్ లిజనర్కి ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఓకే? ఇప్పుడు నేను రిమిలియన్ ఎక్స్ప్లోర్ అని క్లిక్ చేస్తున్నా. జస్ట్ క్లిక్ చేస్తే మనకి యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది కాల్ అయిపోయింది. క్లియరా? ఇప్పుడు రిమూవ్ ఈవెంట్ అంటే మనం ఏదన్నా ఒక బటన్ కి యాక్షన్ ని మనం త్రూ స్క్రిప్ట్ ద్వారా డైనమిక్ ఇచ్చినాం అనమాట దీంట్లో. ఓకేనా. అలాగే నాకు రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది, రిమూవ్ ఈవెంట్ లిజనర్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఏదైనా ఈవెంట్ లిజనర్స్ మనకు వద్దు అనుకుంటే కనుక వాటిని ఆ ఎలిమెంట్ మీద దాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద మనకు క్లిక్ ఫంక్షన్ ఉంది. ఓకే. సపోజ్ ఈ ఎలిమెంట్ మీద నాకు క్లిక్ ఫంక్షన్ వద్దనుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఏమైతుంది, ఈ ఎలిమెంట్ మీద క్లిక్ ఫంక్షన్ ఉండడం వల్ల మనకు ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా. రీఫ్రెష్ చేస్తే క్లిక్ చేస్తే అలర్ట్ వచ్చేస్తుంది. మనకు అలర్ట్ ను తీసేయాలి, మనకి ఎలిమెంట్ కి అవసరం లేదు అనుకుంటే కనుక మనం ఏం చేయాలి, ఈవెంట్ లిజనర్ అనేది రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది రాయాలన్నమాట. యాడ్ ఈవెంట్ లిజనర్ ప్లేస్ లో రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది రాసి దాంట్లో ఏ ఫంక్షన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఏ ఈవెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం ఆ ఈవెంట్ పాస్ చేయాలి. మన కేసులో క్లిక్ ఈవెంట్ అనేది రిమూవ్ చేస్తున్నాం. క్లియరా? సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే మనకు మన ఇంటెన్షన్ ఏంటి, ఫస్ట్ ఇది క్లిక్ అనేది జరుగుతుంది. ఓకే. క్లిక్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రిమూవ్ ఈవెంట్ లిజనర్ వాడడం వల్ల మనకి ఏమైపోతుంది, ఆ క్లిక్ ఈవెంట్ రిమూవ్ అయిపోతుంది. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు రిమూవ్ అయిపోవాలి కదా మనకి ఈవెంట్. ఒకసారి చెక్ చేద్దాం. నెట్వర్క్ సోర్సెస్ డీబగ్గర్. ఓకే. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. వన్ సెకండ్. ఓకే, 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఓకే. రిమూవ్ ఈవెంట్ లిజనర్ లో మన క్లిక్ లో ఏ ఫంక్షన్ అయితే రిమూవ్ చేయాలో ఆ ఫంక్షన్ నేమ్ కూడా ఇవ్వాలి. ఓకే. సో మై ఫంక్షన్ అని ఇస్తున్నా. క్లియరా? సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే కనుక నాకు క్లిక్ యాక్షన్ జరగదు. సో రిమూవ్ ఈవెంట్ లిజనర్కి ఏంటంటే మనం ఏ ఈవెంట్ రిమూవ్ చేయాలి, క్లిక్ ఈవెంట్ అంటే ఏ ఫంక్షన్ నేమ్ తీసేయాలి. ఇక్కడ మన ఫంక్షన్ నేమ్ ఏంటి, మై ఫంక్షన్. సో మై ఫంక్షన్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఇన్ కేస్ నేను ఇది ఇంకా కామెంట్ పెట్టి నేను ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే కనుక ఏమైపోతుంది, నేను క్లిక్ చేస్తే కనుక యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది వచ్చేసింది. సో రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం, మనకు వద్దనుకున్నాం అనుకోండి. ఓకే. మనం ఏ ఎలిమెంట్ మీద ఏ ఫంక్షన్ అనేది రిమూవ్ చేయాలనేది తీసేసేయాలన్నమాట. ఓకే. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా, ఇప్పుడు క్లిక్ చేస్తే నాకు క్లిక్ యాక్షన్ అనేది జరగదు. ఓకే. అది రిమూవ్ ఈవెంట్ లిజనర్. ఇన్ కేస్ రిమూవ్ ఈవెంట్ లిజనర్ ఇప్పుడు మన యూస్ కేసు ఏంటంటే, ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్. యా, రిమూవ్ ఈవెంట్ లిజనర్ వల్ల కొన్ని యూస్ కేసెస్ చూద్దాం ఒకసారి. ఓకే. సో నా యూస్ కేసు ఏంటంటే మనకి యూస్ కేసు ఏంటంటే ఫస్ట్ టైం మాత్రమే యాడ్ ఈవెంట్ లిజనర్ జరగాలి. ఫస్ట్ టైం ఐ వాంట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే. సెకండ్ టైం అది జరగవద్దు. ఓకే. సెకండ్ టైం జరగదు. అప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ ఈవెంట్ లిజనర్ ఫస్ట్ టైం జరగాలి కాబట్టి మనం ఏం రాస్తున్నాం ఒక్కసారి చెక్ చేయండి.
ఒక ఐడి తీసుకుంటున్నాను. ఒక ఐడి తీసుకొని దానికి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. ఆ ఫంక్షన్ యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా క్లిక్ అయ్యేలాగా నేను రాస్తున్నాను. సో ఫస్ట్ టైం నాకు క్లిక్ అవుతుంది. రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ టైం క్లిక్ అయింది, మల్టిపుల్ టైమ్స్ క్లిక్ అయింది. సో మనం సెకండ్ టైం రిమూవ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనే దాన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెడుతున్నా, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ రిమూవ్ అయిపో అని చెప్పి పెడుతున్నా. సో మనకి ఫస్ట్ టైం రాగానే లోడ్ అయిపోతుంది, క్లిక్ ఈవెంట్ అనేది జరుగుతుంది. క్లిక్ ఈవెంట్ జరిగిన తర్వాత క్లిక్ ఈవెంట్ అయిన వెంటనే మనం ఏం చేస్తున్నాం, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది దాన్ని తీసేస్తున్నాం. సో వన్ టైం మాత్రమే క్లిక్ అవుతుంది. నేను రీఫ్రెష్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా. సో ఏమైపోయింది, వన్ టైం అనేది నాకు క్లిక్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే కనుక అవ్వదు. ఓకే, మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా, వన్ టైం అయ్యింది. సెకండ్ టైం క్లిక్ చేస్తే అవ్వదు. సో ఇలాంటి యూస్ కేసెస్ అనమాట. అంటే మనకు ఫంక్షన్స్ అనేవి వన్ టైమే క్లిక్ అవ్వాలి, మల్టిపుల్ టైమ్స్ క్లిక్ అవ్వద్దు అనే యూస్ కేసెస్ కానీ, లేకుంటే కనుక ఫంక్షన్స్ నాకు కంప్లీట్ గా అవసరం లేదు అనే యూస్ కేసెస్ కి మనం రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనే ఫంక్షనాలిటీ వాడతాం అనమాట. క్లియరా? సో వాట్ ఈస్ ద అంటే మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ యాడ్ ఈవెంట్ లిజనర్, రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అంటే ఏదంటే, మనం ఆల్వేస్ మనం HTML లో మనం వాల్యూస్ అన్నిటిని మనం డైనమిక్ ఇస్తాం అనమాట. వీటికి క్లిక్ ఫంక్షన్స్ అనేవి డైనమిక్ ఇస్తాం. మనకు ప్యారల్ అంటే మనం మనకు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకుంటే కనుక ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. బేస్డ్ ఆన్ మన కండిషనల్ బేస్ మీద మనం ఇచ్చుకోవచ్చు ఈవెంట్స్. ఒకవేళ మనం ఇలా రాసాం అనుకోండి డైరెక్ట్, అంటే మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసి రాస్తే కనుక ఈ ఫంక్షన్ అనేది మ్యాండేట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అలాంటి యూస్ కేసెస్ లో డైనమిక్ గా మనకి ఏదైనా ఈవెంట్ లిజనర్స్ అనేవి కావాలనుకుంటే యాడ్ ఈవెంట్ లిజనర్స్ రాసుకోవచ్చు. మనం ఇన్ కేస్ మనం ఆల్రెడీ మనం యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఇచ్చాము, కానీ మనకు అవసరం లేదు అనుకుంటే కనుక మనం త్రూ డామ్ మ్యానిపులేషన్స్ ద్వారా ఎలా చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ అని రాసేసి, అప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేస్తే కనుక అది ఆటోమేటిక్ గా రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. క్లియరా? సో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఒక టాస్క్ తీసుకోండి. ఓకేనా? టాస్క్ లో నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఒక 2 బటన్స్ తీసుకోండి. ఓకే, 2 బటన్స్ తీసుకోండి. 2 బటన్స్ తీసుకొని మీరు ప్యారలల్ గా అంటే ఆన్ 2 బటన్స్ కి ఒకటేమో ఆన్ క్లిక్ ఇంటర్నల్ గా రాయండి, ఒకటేమో డామ్ మ్యానిపులేషన్స్ ద్వారా రాయండి, ఒకటేమో రిమూవ్ అంటే యాడ్ ఈవెంట్ లిజనర్ రాయండి. సెకండ్ బటన్ కి ఏం చేస్తా అంటే, వీటిని రిమూవ్ ఈవెంట్ లిజనర్ ద్వారా క్లిక్ చేసినప్పుడు ఎట్లా వీటిని హ్యాండిల్ రిమూవ్ చేసేసేయాలి అనే ఫంక్షనాలిటీస్ ని చేయాలి. అంటే నాకు యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి, కానీ నేను ఎప్పుడైతే సెకండ్ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు ఫస్ట్ బటన్ యొక్క రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ బటన్ యొక్క ఈవెంట్ ని మనం రిమూవ్ చేయాలి. అది మన టాస్క్ అన్నమాట. క్లియరా? ఓకే. సో మనం నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వెళ్తే కనుక మనం ఏం చూస్తాం. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి, ఈవెంట్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, అండ్ ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది మనం చూస్తాం. ప్రజెంట్ మనకు ఒక్కసారి ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏదో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒకటి చూసాం కదా, ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు, అనానమస్ ఫంక్షన్ ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఒక 1 సెకండ్. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం కదా, యాడ్ ఈవెంట్ లిజనర్ కి ఒక ఫంక్షన్ తీసుకున్నాం కదా. ఫంక్షన్ తీసుకున్న తర్వాత దీంట్లో ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది వస్తాను కదా. ఈవెంట్ ఆబ్జెక్ట్ గురించి ఒక స్మాల్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్క్రిప్ట్ రాస్తాను, ఒక ఐడి తీసుకుంటున్నా. ఓకే, ఐడి తీసుకొని స్మాల్ స్క్రిప్ట్ ఒకటి రాసుకొని నేను ఒక అనానమస్ ఫంక్షన్ రాస్తున్నా. అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ ఉంటుంది, దాని లోపల ఓకే ఈవెంట్ ఉంటుంది. ఓకే, ఈవెంట్ గురించి మీకు అన్ని ఐడియా ఉండాలి. ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లోపల ప్రింట్ చేసినప్పుడు ఏమేమి వస్తుంది, జస్ట్ ఇంతకు మనం ప్రింట్ చేసి చూసాం. దాని ఇంటీరియర్స్ లో కొన్ని కొన్ని అంటే యూజర్ కి యూజ్ అయ్యేటి మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏమేమి ఉంటాయంటే, టార్గెట్ అంటే ఏంటి, కరెంట్ టార్గెట్ అంటే ఏంటి, అవి ఉంటాయి అనమాట. ఒక్కసారి డీబగర్ చేసి దీన్ని చెక్ చేసి చెప్దాం ఎలా వస్తుందో. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే,
నేను క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో నాకు ఈవెంట్ ఆబ్జెక్ట్ అని ప్రింట్ అయిపోయింది. ఈవెంట్స్ ఆబ్జెక్ట్ లో మనకి ఏంటంటే మేజర్ గా మనకు కావాల్సింది ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అని ఉంటుంది. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటో మనం చూడాలి. ఓకే, ఈవెంట్ డాట్ టార్గెట్, ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ ఏంటంటే సమ్ టైమ్స్ మనం ఏదైతే క్లిక్ చేసి ఉంటామో ఆ క్లిక్ అయినది ఎక్కడైతే క్లిక్ యాక్షన్ జరిగింటుందో అదేమో కరెంట్ టార్గెట్ అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెష్ చేసి చూస్తే మన కరెంట్ టార్గెట్ ఏంటి, ఇక్కడ మన క్లిక్ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది, యాడ్ ఈవెంట్ లిజనర్ మీద క్లిక్ చేస్తున్నాం. సో నేను క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ అనేది వచ్చింది. ఓకే, సో ఈవెంట్ అనేది వచ్చింది. ఈవెంట్ డాట్ నేను ఏమంటున్నా, టార్గెట్ అంటున్నా. నాకు ఈ డెమో వచ్చేసింది. ఈవెంట్ డాట్ కరెంట్, ఈ కేసులో ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అన్న కూడా సేమే వస్తుంది, ఎందుకంటే రెండింటికి సేమే కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒక స్పాన్ అనేది ఇస్తున్నా. ఓకేనా, సింపుల్ స్పాన్ అనేది ఇస్తున్నా డివ్ లోపల. ఓకే, ఇక్కడ నేను స్పాన్ ఇస్తున్నా, కానీ నాకు ఈవెంట్ అనేది దేనికి ఉంది, ఈవెంట్ వచ్చేసి నాకు బటన్ కు ఉంది. కానీ నేను ఇక్కడ స్పాన్ అనేది ఇస్తున్నా. స్పాన్ అనేది సపరేట్ ఒక ఎలిమెంట్. సో ఇప్పుడు ఈవెంట్ డాట్ టార్గెట్, ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అని ఒకసారి చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ స్పాన్ అనేది ఉంది. మనం ఒకవేళ ఇన్స్పెక్ట్ చేసి చూసుకుంటే కనుక స్పాన్ అనేది ఉంది. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తున్నాక నాకు ఈవెంట్ జరుగుతుంది. ఎందుకు ఈవెంట్ జరుగుతుంది, మనకి ఇక్కడ టోటల్ బటన్ ఉంది కాబట్టి మనకి ఈవెంట్ అనేది జరిగింది. సో మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈవెంట్ డాట్ టార్గెట్ అంటున్నా. సో నాకేమొచ్చింది, ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే నేను స్పాన్ మీద క్లిక్ చేస్తా కాబట్టి కంప్లీట్ స్పాన్ వచ్చేసింది. కానీ ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అంటున్నా. కరెంట్ టార్గెట్ అంటే ఏమొస్తుంది, కంప్లీట్ బటన్ అనేది వస్తుంది అనమాట. సో మనం అర్థం చేసుకోవాలి ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే ఏంటి, ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అంటే ఏంటి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. సమ్ టైమ్స్ మనం ఈవెంట్స్ అనేవి పేరెంట్ ఎలిమెంట్ కి ఇస్తాం. ఓకేనా, ఈవెంట్ అనేది మనకు ఇది ఒక బటన్ అనేది ఒక పేరెంట్ ఎలిమెంట్ అనుకుంటే దాని లోపల చైల్డ్ ఎలిమెంట్ అనేది కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఈవెంట్ అనేది ఈ బటన్ ఎలిమెంట్ కి ఇచ్చాం, కానీ మనకు ఇన్సైడ్ చైల్డ్ ఎలిమెంట్ కూడా ఉంది, స్పాన్ అన్నది. ఓకే, సో ఈవెంట్ ఆబ్జెక్ట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే క్లిక్ చేసినామో మనకు ఈవెంట్ లోపల కొన్ని కీస్ ఉంటాయి. ఓకేనా, ఆ కీస్ వచ్చేసి ఈవెంట్ డాట్ టార్గెట్. ఓకేనా, సమ్ మెథడ్ ఈవెంట్ డాట్ టార్గెట్ అనే కీ ఉంది. ఓకేనా, ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, అంటే ఈవెంట్ డాట్ కీ అనేది ఉంది. మనం ఏదైనా కీ చేసినప్పుడు ఈవెంట్ డాట్ యాక్షన్ సంథింగ్ లైక్ ఈవెంట్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఏ కీ చేసాము లేకుంటే ఏం యాక్షన్ చేసాము, పాయింటర్ టైప్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఈవెంట్ డాట్ టైప్. ఓకే, ఈవెంట్ డాట్ టార్గెట్, ఈవెంట్ డాట్ టైప్. మన ఇన్ డీటెయిల్ గా రేపు ఇంకొకసారి ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అంటే ఏంటి, ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి, ఈవెంట్ క్యాప్చరింగ్ అనేది రేపు సెషన్ ఒకసారి మళ్ళీ ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే మనం ఏదైతే క్లిక్ చేసి ఉంటామో దాని మీద మౌస్ ఓవర్ చేసిన దాని మీద ఎక్కడైతే క్లిక్ అయి ఉంటుందో అది వస్తుంది. ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అంటే మన ఈవెంట్ అనేది ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై అయిందో దాని గురించి డీటెయిల్స్ గా తెలుస్తుంది. టుమారో సెషన్ లో అసలు ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి, ఈవెంట్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, కంప్లీట్ ఈవెంట్ అనేవి ఎట్లా జరుగుతాయి అనేది మనం కమింగ్ సెషన్ లో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, అంటే ఇంటర్నల్ గా ఈవెంట్ జరిగినప్పుడు ఇంటర్నల్ గా ఏమేమి ఎగ్జిక్యూట్ అయిపోతాయి అవి ఆ డీటెయిల్స్. ఓకేనా, కంప్లీట్ సెషన్స్ టుమారో క్లాస్ లో చూద్దాం. మీరైతే ఒక్కసారి